చెప్తున్నానో అదే చేయాలి. నేను కళ్ళు మూసుకోండి. మీ శరీర భాగం ఏ భాగానైతే నేను చెప్తానో మీ గమనాన్ని అక్కడ తీసుకురండి. సో మీ కాలు వేళ్ళ వైపు మీ గమనాన్ని తీసుకురండి. ఇప్పుడు తల్లి భూదేవి నుండి శక్తి మీ కాలి వేళలోకి నిండి మీ కాలి వేళని విశ్రాంతింప చేస్తున్నట్లుగా భావించండి. ఈ శక్తి మీ పాదాలంతటా విస్తరించి మీ పాదాలంతా హాయిగా విశ్రాంతిగా అవుతున్నట్లుగా భావించండి. భూమి నుండి వస్తున్న ఈ శక్తి ఇప్పుడు మెల్లగా మీ మోకాళ్ళ వరకు పై వరకు వస్తూ మోకాళ్ళ వరకు మీ కాలి భాగాన్ని విశ్రాంతింపజేస్తుంది. రిలాక్స్డ్గా అవుతున్నారు. ఈ శక్తి మీ నడుము వరకు వస్తూ నడుము వరకు మీ కాళ్ళలోని కండరాలన్నింటినీ కూడా విశ్రాంతింపజేస్తుంది. ఈ శక్తి పైన వరకు ఎదుగుతూ మీ కడుపు భాగం ఎద భాగము విశ్రాంతిగా అవుతుంది. ఇప్పుడు మీ భుజాల వరకు భాగము ఈ శక్తి మీ భుజాలని కరిగింపజేస్తూ విశ్రాంతిని కలిగిస్తుంది. ఇప్పుడు మీ పై చేతులు చేతులు చేతి వేళ్ళ వరకు కూడా మీ చేతి వేళ్ళు హాయిగా విశ్రాంతిగా ఉంటుంది. ఈ శక్తి భూమాత నుంచి వస్తూ కాళ్ళు వేళ్ళ నుండి నడుము నుండి ఇప్పుడు మీ వెనుక భాగం వీపు కింద భాగం నుండి వీపు పై భాగం వరకు మీ వీటిని అంతటిని హాయిగా విశ్రాంతిగా చేస్తుంది. ఇప్పుడు మీ మెడలోని కండరాలన్నీ కూడా హాయిగా విశ్రాంతిగా అవుతున్నాయి. ఈ శక్తి మీ ముఖం వైపు వస్తూ మీ ముఖాన్ని అంతటిని కూడా ముఖంలోని కండరాలు, దవడ, నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, కనురెప్పలు, నుదురు హాయిగా విశ్రాంతి అవుతుంది. మీ ముఖంలో చిన్నగా చిరునవ్వు వెదజల్లుతుంది. ఇప్పుడు ఈ శక్తి పైన తల వరకు వెళ్తూ తల భాగాన్ని తల వెనక భాగానంతా కూడా విశ్రాంతి చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మీ శరీరం అంతా తల నుండి కాలి వేళ్ళ వరకు ఎలా ఉందో గమనించుకోండి. ఎక్కడన్నా ఏదన్నా భారం అనిపిస్తే ఆ భారం అంతా కూడా పోయి హాయిగా విశ్రాంతిగా అవుతున్నట్టుగా భావించండి. ఈ శక్తి ఆ స్థానాన్ని కూడా విశ్రాంతింపజేస్తుంది. మెల్లగా కళ్ళు